ఇప్పుడు ప్రోటీన్ తీసుకోకుండా ఓన్లీ కార్బోహైడ్రేట్స్ అంటే అన్నమే తింటున్నారు అనుకోండి, అప్పుడు గ్లూకోజ్ లెవెల్స్ ఓ రేంజ్లో స్పైకప్ అయిపోతాయి. అది కాకుండా ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి మజిల్ మాస్ తగ్గిపోతూ వస్తుంది అనమాట, కండరాలు తగ్గిపోతూ వస్తాయి. అంటే మీరు డయాబెటీస్ ఉన్న వాళ్ళు చూసినారంటే రోజు రోజుకి సన్నబడిపోతా వస్తా ఉంటారు, చాలా తగ్గిపోతారు. వెయిట్ తగ్గడం ఇంపార్టెంటే కానీ ఉండవలసిన దానికన్నా తక్కువగా వచ్చేయడం మాత్రం మంచిది కాదు. సో అలాంటి వాళ్ళకి ఉపయోగపడేటటువంటి ఒక సప్లిమెంట్ వచ్చేసి ఈ డయాగ్రాండ్. ఈ డయాగ్రాండ్ ముఖ్యంగా ఇది ఏ రకంగా మిగతా వాటితో పోలిస్తే డిఫరెంట్గా ఉంది అని మనం ఆలోచించాల్సి వస్తే, దీంట్లో 5 రకాల ప్రోటీన్ ఇచ్చినాం అనమాట. అంటే మామూలుగా మార్కెట్లో ఉండే వాళ్ళలో 2 రకాల ప్రోటీన్స్, 3 రకాల ప్రోటీన్స్ మాక్సిమం ఉంటుంది. కానీ దీంట్లో 5 రకాల ప్రోటీన్ ఉంటుంది. ఎందుకంటే డయాబెటీస్ వాళ్ళకి ఒక రకమే ప్రోటీన్ ఫుల్గా ఇస్తే మాక్సిమం అబ్జార్బ్ కాదు. సో అందుకని దీంట్లో 5 రకాల ప్రోటీన్ ఇచ్చినారు. 5 రకాల ప్రోటీన్ కూడా ఏదైనా మీరు నన్ను అడిగినారంటే, ఒకటి వచ్చి వే ప్రోటీన్, కెసిన్ ప్రోటీన్, తర్వాత బ్రౌన్ రైస్ ప్రోటీన్. బ్రౌన్ రైస్ గురించి మీరు వినే ఉంటారు, డయాబెటీస్ ఉన్న వాళ్ళు బ్రౌన్ రైస్ తినమంటారు. ఆ బ్రౌన్ రైస్ నుంచి తీసినటువంటి ప్రోటీన్. ఇంకొకటి పచ్చి బెట్టనాల్, గ్రీన్ పీస్ అంటారు కదా, దాంట్ నుంచి తీసిన ప్రోటీన్. ఇంకొకటి వచ్చి సోయా ప్రోటీన్. సో ఈ విధంగా 5 రకాల ప్రోటీన్స్ ఈ పౌడర్లో ఇవ్వడం జరిగింది. దాంతో పాటు మొత్తం 30 మైక్రో న్యూట్రియన్స్ ఉంటాయి, వైటమిన్స్, మినరల్స్, ఆ తర్వాత వేరే వేరే ఇంగ్రీడియంట్స్ కూడా ఉంటాయి దీంట్లో. ఇది కంప్లీట్గా డయాబెటీస్ వాళ్ళు తీసుకోవాల్సినటువంటి ప్రోటీన్ పౌడరు. దీన్ని తీసుకోవడం వల్ల మార్నింగే తీసుకోవాలి దీన్ని. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఒక స్కూప్ వచ్చి 12.5 గ్రామ్స్తో సమానం. ఒక 2 స్కూప్లు అంటే 25 గ్రామ్స్ లేదా 20 గ్రామ్స్, ఒక స్కూప్ ఫుల్గా తలకట్టేసి ఇంకొకటి ఒక ముక్కాల భాగం తీసుకొని ఉదయాన్నే తాగినారంటే నీళ్ళల్లో కలుపుకొని, వాళ్ళకి జరిగేది ఏంటంటే ఫస్ట్ వాళ్ళకి ఆకలి తగ్గుతుంది. బేసిక్గా మన తెలుగు వాళ్ళు ఏం చేస్తారు, ఉదయాన్నే సద్యాన్నం తింటారు, మధ్యాహ్నం మళ్ళీ భోజనం చేస్తారు, రాత్రి మళ్ళీ భోజనం చేస్తారు. అలా చేయడం వల్లనే ఈ డయాబెటీస్ అన్కంట్రోల్గా ఉంటుంది యాక్చువల్గా. అలా కాకుండా మార్నింగ్ డయాగ్రాండ్ పౌడర్ కానీ తీసుకున్నారంటే దీంట్లో ఉన్న ప్రోటీన్ కంటెంట్ వల్ల దీంట్లో ఉన్న ఫైబర్, మళ్ళీ దీంట్లో ఫైబర్ కూడా ఉంటుంది. ఫైబర్ కూడా చాలా ఇంపార్టెంట్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి. దీంతో పాటు ప్రీబయాటిక్ కూడా ఉంటుంది, FOS, ఫ్రక్టాలిగోసాకరైడ్ అని చెప్పేసి. ఇవన్నీ తీసుకోవడం ద్వారా ఏమవుతుంది అంటే ఫస్ట్ ఆకలి కంట్రోల్ అవుతుంది, అట్ ద సేమ్ టైం బాడీకి రావాల్సిన ఎనర్జీ వస్తుంది, వాళ్ళు డే ఫుల్గా ఎనర్జెటిక్గా ఉంటారు, ఆకలి తగ్గుతుంది. దేర్ బై ఏమవుతుందంటే వాళ్ళ గ్లూకోజ్ లెవెల్స్ నార్మల్గా వచ్చే అవకాశాలు చాలా మెండుగా ఉంటాయి. సో దీన్ని ఎక్కడ ఆర్డర్ చేసుకోవాలి? ఇప్పుడు దీంట్లో ఉండే నంబర్, ఈ వీడియోలో ఉండే నంబర్కి ఫోన్ చేస్తే మన డైటీషియన్స్ కాల్స్ అటెండ్ చేస్తారు, వాళ్ళ హిస్టరీ మొత్తం తెలుసుకుంటారు. తెలుసుకొని వాళ్ళకి సజెషన్స్ ఇస్తూ ఈ పౌడర్ని పంపిస్తారు. ఇది ఒక టిన్ వచ్చేసి ఒక 10 డేస్కి వస్తుంది. ఇలాంటివి ఒక మంత్కి 3 టిన్స్ వాడుకోవాలి. వాళ్ళు దీన్ని తీసుకుంటూ మిగతా డిసిప్లిన్ కనుక పాటించినారంటే ఖచ్చితంగా నాన్ డయాబెటిక్ పీపుల్ ఎలాగైతే లైఫ్ లీడ్ చేస్తున్నారో ఆ విధంగా లీడ్ చేసే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయన్నమాట.